హలో అందరికి ఒక మంచి టేస్టీ సంక్రాంతి పిండి వంటకం చూసేద్దాం. అదేనండి అరిసెలు రెసిపీ చూసేద్దామా. దీనికి కావాల్సింది రెండు ఒకటి బియ్య పిండి, 2 బెల్లం. కేజీ బియ్య పిండికి 750 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. కొంచెం ట్రై చేస్తే ఇది చేయడం చాలా ఈజీ. ముందు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలో బెల్లంని వేసి అందులో 2 కప్పుల నీళ్లు పోయాలి. దానిలోకి కొంచెం నెయ్యి, యాలకుల పొడి వేసి ముదురు పాకం రానివ్వాలి. ఇలా వాటర్ లో వేస్తే పాకం గట్టగట్టాలి, దగ్గరికి రావాలి. అప్పుడు పాకం మనకి రెడీ అయినట్టు. ఈ పాకంలోకి బియ్యం పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మీద నుండి నూనె పోసి మూత పెట్టేసుకోవాలి. ఇట్లా నూనె పోస్తే పిండి ఎండిపోకుండా ఉంటది. కాసేపటి వరకైనా కూడా చేసుకోవచ్చు మనం. పిండి ముద్దని ఒక ఉండల్లాగా తీసుకొని ఒక కవర్ కి ఆయిల్ రాసి చేత్తో ఒత్తుకొని ఆయిల్లో వేసి కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకొని తీసిన తర్వాత ఒక వెయిట్ తో ఆయిల్ అంతా ఒత్తుకోవాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇంత సింపుల్ గా అరిసెలు రెడీ. యాక్చువల్గా అయితే ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. ఇందులో అయినా మైనస్ ఏంటిదంటే ఒక్కో దానికి కాల్చుకునేటప్పుడు చిన్నగా హోల్స్ పడ్డాయి మధ్యలో, అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. మరి ఒక చిట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఛానల్ ని?